Hi children, welcome to our channel Satakshar. ఇప్పుడు మీకు నేను యూకేజీ పిల్లలకు థింగ్స్ అరౌండ్ us ఏంటి లెసన్ పేరు థింగ్స్ అరౌండ్ us అంటే మన చుట్టూ ఉండే వస్తువులు. థింగ్స్ స్పెల్లింగ్ తెలుసా మీకు? ఒకసారి రాసుకుందాం. THINGS ఏంటిది? థింగ్స్. అరౌండ్ AROUND అరౌండ్ థింగ్స్ అరౌండ్ అస్. ఇది స్పెల్లింగ్స్ అనమాట. అరౌండ్ అస్ థింగ్స్. లెసన్ పేరేంటి? ఇప్పుడు మనం ఏం లెసన్ తెలుసుకుంటున్నాము? థింగ్స్ అరౌండ్ అస్. థింగ్స్ మన చుట్టూ ఉండే థింగ్స్ అనమాట. వి సీ మెనీ థింగ్స్ అరౌండ్ అస్. మనం చూస్తాము మెనీ థింగ్స్, చాలా థింగ్స్ అరౌండ్ అస్. మన చుట్టూ ఉండే థింగ్స్ చాలా ఉంటాయి, అవన్నిటినీ మనం చూస్తాము అని. వి సీ మెనీ థింగ్స్ అరౌండ్ అస్. ఏమి? వి సీ మెనీ థింగ్స్ అరౌండ్ అస్. మనము మన చుట్టూ చాలా థింగ్స్, వస్తువులు చూస్తాము అని. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ థింగ్స్. 2 kinds ఉన్నాయన్నమాట. ఏంటవి? 2 kinds ఉంటాయి. ఫస్ట్ 2 kinds కంటే ముందు ఏమేం వస్తువులు చూస్తామో మనము చూద్దామా? థింగ్స్ అరౌండ్ అస్లో మనము కొన్ని వస్తువులు చూస్తాం కదా. ఏంటవి? ఇక్కడ రోజ్, కంప్యూటర్, ట్రీ, ప్యారెట్, చైర్, కార్, మొబైల్, టీవీ అండ్ ఎలిఫెంట్ ఉన్నాయి. ఇంకా ఇలా కాకుండా మీరు కామన్గా చెప్తారు ఫాస్ట్గా థింగ్స్ అరౌండ్ అస్ అంటేనే ఏమేమి చెప్తారో మనం ఇక్కడ ఒకసారి రాసుకుందాము. అక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చారు కదా, సో ఇప్పుడు మనం రాసుకుందాము. థింగ్స్ అరౌండ్ అస్ ఇక్కడ రాద్దాము. ఒకసారి ఇక్కడ హెడ్డింగ్ రాద్దాము. నేను ఇక్కడ స్పెల్లింగ్ రాశాను కాబట్టి ఇదే లెసన్ నేమ్ అనుకుందాము, థింగ్స్ అరౌండ్ అస్ అని. ఇప్పుడు థింగ్స్ అరౌండ్ అస్లో మీరు ఏమేమి చూస్తారు? ఫస్ట్ వన్ డాగ్. తెలుసా మీకు డాగ్? DOG డాగ్ అందరూ చూస్తారనమాట. థింగ్స్ మనం ఫాస్ట్గా గుర్తొచ్చే థింగ్సే రాసుకోవాలా, గుర్తు రానివి అలాంటి రాసుకోవాలి. ఫాస్ట్గా గుర్తొచ్చేటివి క్యాట్, ఇంకా బ్యాట్ కూడా చూస్తారు. ఇంకా ఏం చూస్తారు మీరు? బ్యాట్ రాసామంటే బాల్ కూడా రాయాలి కంపల్సరీ కదా, బ్యాట్తో పాటు బాల్ ఉండాలి కదా. ఇంకా ఏమైనా గుర్తున్నాయా? ఫాస్ట్గా చెప్పండి చూద్దాము. క్రో తెలుసా మీకు? కాకి. క్రో కూడా చూస్తామన్నమాట. ఇంకా చాలా ఇంపార్టెంట్ది ఏంటది? మొబైల్. ఇప్పుడు అందరూ మొబైల్ మీదనే డిపెండ్ అవుతున్నారు కదా, సో మొబైల్ లేకుంటే చాలా కష్టం అనమాట. అందుకే మొబైల్ అనేది కంపల్సరీ రాసుకోవాలి థింగ్స్ అరౌండ్ అస్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీరు బైసికల్ ఉంది కదా, మీకు సైకిల్ ఉంది కదా, సైకిల్ కూడా మీరు చూస్తుంటారు. అలాగే బైక్ కూడా తెలుసు కదా మీకు, ప్రతి ఇంట్లోనూ బైక్ ఉంటుంది, మోటార్ బైక్. నెక్స్ట్ కార్ కూడా తెలుసు మీకు. ఇంకా ఏమున్నాయి? ఇంకా ఆలోచించండి మీరు. ట్రీస్ చాలా చెట్లు చూస్తుంటారు కదా మీరు, ట్రీస్. నెక్స్ట్ బర్డ్స్తో పాటు ఇంకా మీరు వాటర్ అనిమల్స్ కూడా చూస్తుంటారు. వాటర్ అనిమల్స్ అంటేనే మీరు చెప్పేది ఏంటి? ఫిష్. LKGలో నేర్చుకుంటారు కదా వాటర్ అనిమల్స్ నేమ్స్ ఏంటి? ఫస్ట్ ఫిష్ చెప్పేస్తారు కదా, ఫిష్ అనమాట. సో ఇంకా ఏమన్నా గుర్తొస్తున్నాయా మీకు? రోజు మీరు స్కూల్కి వెళ్తే ఏమేమి థింగ్స్ ఉంటాయి? బ్యాగ్. ఇంకా ఏముంటాయి బ్యాగ్తో పాటు? లంచ్ బాక్స్. ఇవన్నీ థింగ్స్ అరౌండ్ అస్ అనమాట. సో ఫస్ట్ మీకు తెలిసినవే చెప్పాలా, తర్వాతనే వేరేటివి నేర్చుకోవాలన్నమాట. ఫస్ట్ తెలియనివి చెప్పకుండా కష్టమైనవి చెప్పాను అనుకోండి, థింగ్స్ అరౌండ్ అస్ అంటే ఏంటి అనేది మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. థింగ్స్ అరౌండ్ అస్ అంటే ఏంటి? మీరు చూస్తున్నవి థింగ్స్ అనమాట, మీకు కనబడుతున్నవే చెప్పాలా. ఇక్కడ ఫ్లవర్ ఉంది, ఫ్లవర్స్, కంప్యూటర్, ట్రీస్. ట్రీ ఇక్కడ ఒకటే ఉంది కానీ ట్రీస్ చాలా చూస్తాం కదా మనము. ఇంకా ప్యారెట్ చూస్తాము, చైర్,
చైర్, సోఫా, ఇంకా ఏముంటాయి, మీరు చిన్న వెహికల్స్ ఆడుకునేటివి కూడా ఉంటాయి కదా. నెక్స్ట్ టాయ్స్, కార్, ఇంకా మొబైల్, టీవీ, ఎలిఫెంట్, ఇవన్నీ థింగ్స్ అరౌండ్ అస్. ఇంకా వీటితో పాటే ఇంకొక పిక్చర్ చూపిస్తాను, అందులో కూడా థింగ్స్ అరౌండ్ అస్లోటివి ఉన్నాయి, చూపిస్తాను చూడండి. సో చూసారా ఇక్కడ ఏముంది, టీవీ, అంబ్రెలా, అందరికీ తెలుసు అంబ్రెలా ఎందుకు అవసరం మనకి, వర్షంలో తడవకుండా ఉండడానికి అంబ్రెలా. నెక్స్ట్ ఎలిఫెంట్, నెక్స్ట్ డాగ్ అందరూ చూసే ఉంటారు. మనం ఏ లెసన్ మనం ఇప్పుడు తెలుసుకుంటా ఉండేది, థింగ్స్ అరౌండ్ అస్, మన చుట్టూ ఉండే వస్తువులు, మనకు కనబడుతున్న వస్తువులు మనతో పాటు ఉంటాయి ఇవన్నీ, థింగ్స్ అరౌండ్ అస్. నెక్స్ట్ ఫ్యాన్, బర్డ్, చెట్ల మీద ఉంటాయి కదా బర్డ్స్, మార్నింగ్ వస్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, మీ బ్యాగ్లో కూడా బుక్స్ ఉంటాయి. బ్యాగ్ ఆల్సో థింగ్, బ్యాగ్ కూడా థింగ్ అనమాట, థింగ్స్ అరౌండ్ అస్లో. నెక్స్ట్ ట్రీస్, నెక్స్ట్ కంప్యూటర్, నెక్స్ట్ చైర్, ఇవన్నీ థింగ్స్ అరౌండ్ అస్ అనమాట. సో థింగ్స్ అరౌండ్ అస్లో 2 kinds ఉంటాయని చెప్పాను. ఏంటవి, లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. వాట్స్ ద లివింగ్ స్పెల్లింగ్, LIVING, లివింగ్. ఏంటి లివింగ్ స్పెల్లింగ్ ఏంటి, ఇక్కడ రాస్తాను, అక్కడ కింద ఉంది అంటే కంఫర్ట్ లేదు నాకు. LIVING, లివింగ్ అనమాట, లివింగ్ థింగ్స్. నెక్స్ట్ నాన్ లివింగ్ థింగ్స్. నాన్ లివింగ్ థింగ్స్, నాన్ స్పెల్లింగ్ ఏంటి, NON, నాన్, LIVING, లివింగ్. నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ 2 kinds ఉంటాయి అనమాట. ప్లాంట్ థింగ్స్ అరౌండ్ అస్లో థింగ్స్ 2 types ఉంటాయి. ఏంటవి, లివింగ్ అండ్ నాన్ లివింగ్. అర్థమైందా? మీరు లివింగ్ స్పెల్లింగ్ నేర్చుకోవాలా. మీరు యూకేజీ పిల్లలు కదా, స్పెల్లింగ్ నేర్చుకునేటప్పుడు ఎలా నేర్చుకుంటారు, LIV అలా చెప్పకూడదు. ఎలా నేర్చుకోవాలి, LIVING, లివింగ్, అలా నేర్చుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇది మీరు ప్లస్ అని చెప్పకూడదు, LI+VI+ అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే LIVING, లివింగ్. నాన్ లివింగ్ ఎలా నేర్చుకుందాము, NON+LIVING, నాన్ లివింగ్ థింగ్స్. NON, నాన్, LIVING, లివింగ్, నాన్ లివింగ్ థింగ్. లివింగ్ అండ్ నాన్ లివింగ్. సో థింగ్స్ అరౌండ్ యూలో థింగ్స్ హౌ మెనీ టైప్స్, 2 types. ఏంటవి, లివింగ్ అండ్ నాన్ లివింగ్. లివింగ్ అండ్ నాన్ లివింగ్. లివింగ్ అంటే ప్రాణం ఉండేటివి, నాన్ లివింగ్ అంటే ప్రాణం లేకుండా ఉండేటివి. సరే లివింగ్ థింగ్స్లో జస్ట్ కొన్ని చెప్తాను నేను ఇప్పుడు, నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు. లివింగ్లో మనకు తెలిసినవి చెప్దాము. క్యాట్, నెక్స్ట్ డాగ్, వీటికి ప్రాణం ఉంటుందా, ఎస్, ఇవి లివింగ్ థింగ్స్ అనమాట, అంటే ప్రాణం ఉండేటివి లివింగ్ థింగ్స్. నెక్స్ట్ నాన్ లివింగ్ ఉంటుంది, నాన్ లివింగ్లో సింపుల్గా మనకు తెలిసినవే చెప్దాము. పెన్, నేను రాస్తున్నాను కదా ఆ పెన్ అనమాట. నా పెన్ కాదు, ఏ పెన్ అయినా కావచ్చు, ఈ పెన్ అని అనుకోవద్దండి మీరు. నెక్స్ట్ మీకు తెలిసినవే బ్యాగ్, ఇంకా బ్యాట్, చాలా ఉంటాయి నాన్ లివింగ్ థింగ్స్. ఎందుకు నాన్ లివింగ్ థింగ్స్ అంటారు వీటిని, వీటికి ప్రాణం ఉండదు. ఏముండదు, వీటికి ప్రాణం ఉండదు, ప్లస్ మనము తయారు చేసుకొని ఉంటాం ఇవి కదా, వీటిని మనం తయారు చేసుకుంటాం కదా. బ్యాగ్ మనమే తయారు చేస్తాం కదా, బ్యాట్ కూడా మనమే తయారు చేస్తాం. మరి నాన్ లివింగ్ థింగ్స్ అవుతాయి ఇవన్నీ, వీటికి ప్రాణం ఉండదు కాబట్టి. అవే లివింగ్ థింగ్స్ అంటే వాటికి ప్రాణం ఉంటుంది, కదులుతుంది. సో ఇప్పుడు నేను ఈ పిక్చర్లో చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఏముంది, ఇవే చెప్దాము, వేరేటి వద్దు మనకి, ఇక్కడ ఉన్నవే తీసుకుందాం. ఎక్కువగా చెప్పాను అనుకోండి మీకు గుర్తుండవు, ఓకేనా మరి. సో ఇక్కడ టీవీ ఉంది, టీవీ ఏంటిది, మనం తయారు చేసుకున్నాం కదా, నాన్ లివింగ్. అంబ్రెల్లా కూడా నాన్ లివింగ్, ఇవి కదలవు కదా,
మనం తీసుకుంటేనే మనం మన చేతిలో పట్టుకొనే వెళ్ళాలన్నమాట. అవంతకవే మూవ్ కావు కదా. ఇది నాన్ లివింగ్. ఎలిఫెంట్ లివింగ్ థింగ్, కదులుతుంది, ప్రాణం ఉంటుంది కదా దీనికి, మన హెల్ప్ అవసరం లేదు, అదే నడుచుకుంటూ వెళ్తుంటుంది కదా. సో ఇది లివింగ్. నెక్స్ట్ డాగ్ ఆల్సో లివింగ్. ఫ్యాన్ నాన్ లివింగ్, ఇది మనము స్విచ్ చేస్తేనే తిరుగుతుంది, మనం తీసుకొని వెళ్తేనే వస్తుంది కదా, తనంతకదే రాదు కదా. సో నాన్ లివింగ్. బర్డ్ లివింగ్, ప్రాణం ఉంటుంది కాబట్టి. బుక్ నాన్ లివింగ్. ట్రీస్ కూడా లివింగ్ థింగ్స్, ఇది నాన్ లివింగ్. ఇది క్యాట్ లివింగ్. ఫిష్ లివింగ్. నెక్స్ట్ చైర్ మనం తయారు చేసాం కాబట్టి నాన్ లివింగ్. ఇవన్నీ ఏంటవి? లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండు మనకు కనబడతాయి కాబట్టి థింగ్స్ అరౌండ్ అస్, మన చుట్టూ మనకు కనబడేటివి. మనకి మనుషులు కనబడతారు, మనుషులు అంటే హ్యూమన్స్, ఇంకా అనిమల్స్ అండ్ బర్డ్స్, ఇంకా ఏం కనబడతాయి? ఇలాంటి థింగ్స్ కూడా కనబడతాయి మనం తయారు చేసుకున్నవి. అంటే థింగ్స్ అరౌండ్ యూలో ఏమేం కనబడతాయి మనకి? లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ కదా. ప్రాణం ఉండేటివి, ప్రాణం లేనివి కూడా కనబడతాయి. ఇది థింగ్స్ అరౌండ్ అస్ లెసన్ అనమాట. ఇంకా నాన్ లివింగ్ థింగ్స్, లివింగ్ థింగ్స్ గురించి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.